ఫ్లోగోరిథం. టర్టిల్ గ్రాఫిక్స్. రాండమ్ n ఫంక్షన్. రాండమ్ n ఇది అంతర్నిర్మిత ఫంక్షన్. ఇది సంఖ్యను పారామీటర్గా తీసుకుంటుంది. ఈ ఫంక్షన్ పారామీటర్గా పేర్కొన్న సంఖ్యలో యాదృచ్ఛిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణ: యాదృచ్ఛిక 100, 1 మరియు 100 మధ్య సంఖ్యను ఇది ఉత్పత్తి చేస్తుంది. డిక్లేర్ I స్టెప్స్ యాంగిల్ ఇంటీజర్ వేరియబుల్స్గా ప్రకటించబడ్డాయి. ఫర్ లూప్ ఈ లూప్ 100 సార్లు పునరావృతమవుతుంది. ప్రతి పునరావృతంలో లూప్ ఒక యాదృచ్ఛిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది మరియు దానిని స్టెప్స్లో నిల్వ చేస్తుంది. అదే విధంగా యాంగిల్లో నిల్వ చేస్తుంది. ఇక్కడ రెండు టర్టిల్ సింబల్స్ ఉపయోగించబడ్డాయి. ఒకటి టర్న్ మరియు రెండవది ఫార్వర్డ్. వాటికి రెండు విలువలు అవసరం. టర్న్ సింబల్లో యాంగిల్ వేరియబుల్ ఉపయోగించబడింది. ఫార్వర్డ్ గుర్తులో స్టెప్స్ వేరియబుల్ ఉపయోగించబడింది. లూప్లో యాదృచ్ఛికంగా ఉత్పత్తి చేయబడిన విలువల ఆధారంగా టర్టిల్ యాంగిల్ను మార్చుతూ సరళ రేఖలను గీస్తుంది. ఈ ప్రక్రియ 100 సార్లు పునరావృతమవుతుంది. కాబట్టి గ్రాఫ్ వివిధ పొడవులు మరియు డిగ్రీల 100 లైన్లను కలిగి ఉంటుంది. ప్రోగ్రామ్ను రన్ చేసిన ప్రతిసారీ గ్రాఫ్ ఒక మోడ్రన్ ఆర్ట్లా అనిపిస్తుంది. Flogorithm. Turtle graphics. Random n function. Random n, it is an inbuilt function. It takes number as a parameter. This function generates random number within number specified as parameter. Example: random 100, generate a number between 1 and 100. Declare I steps, angle integer variables are declared. For loop, this loop iterates 100 times. In each iteration, the loop generates one random number and stores it in steps. In the same way, in angle. Here, two turtle symbols are used. One is turn and second one is forward. They require two values. Angle variable is used in turn symbol. Steps variable is used in forward symbol. Basing on the random generated values in loop, the turtle turn and draw straight lines. This process is repeated 100 times. So the graph consists of 100 lines of different lengths and degrees. It seems to be a modern art in each run.